పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. వెబ్ సిరీసుల్లోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదన్నారు. తమ ప్రభుత్వం డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిందని లోకేష్ తేల్చి చెప్పారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఆత్మహత్యలు సరికాదని తేల్చి చెప్పారు. లక్ష్యంతో పనిచేస్తేనే విజయం సాధించగలుగుతామని స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సు కార్యక్రమంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితం అంటేనే ఒక ఛాలెంజ్ లేనిది జీవితం లేదు. ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం, చాలా బాధ కలుగుతుంది. మార్కులు తక్కువ వచ్చినాయన్నో, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అనేక మంది అవమానిస్తారు, అనేక మాటలు మాట్లాడతారు. కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి ఖర్చు పెడుతున్నారు, మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి.